బేసిక్‌గా అసలు కంటికి ఒక సమస్య ఉంది అనేది మనం ఎలా గుర్తించాలి సార్? కంటికి మామూలుగా సమస్యలనేవి తరచూ మనం చూసేది కళ్ళు ఎర్రబట్టము, నీళ్లు కారటము, ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి. ఇవి రోజువారీ మన లైఫ్ స్టైల్‌లో చాలామందికి వస్తుంటుంది. మనకి ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లోనూ, పెద్దవాళ్ళలోనూ. అది కాకుండా ముఖ్యంగా మనము జాగ్రత్త పడాల్సిన విషయాలు, తొందరగా కనిపెట్టాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా కామన్‌గా మనం చూసేది క్యాటరాక్ట్, కంటి శుక్లాలు. ఈ కంటి శుక్లాలు మనకి తెలిసినది ఏమిటి అంటే మామూలుగా వయసు పెరుగుతున్న కొద్దీ వయసు వల్ల వచ్చేది క్యాటరాక్ట్ అని. సో అది కాకుండా క్యాటరాక్ట్‌లో చాలా రకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా దెబ్బ తగిలితే ట్రామాటిక్ క్యాటరాక్ట్ అని అంటాము. అలాగే సెకండరీ క్యాటరాక్ట్, షుగరు, బీపీ ఉన్న వాళ్ళల్లో. తర్వాత స్టెరాయిడ్స్, కొన్ని జబ్బులకి స్టెరాయిడ్స్ వాడటం వల్ల దాని నుంచి కూడా క్యాటరాక్ట్ రావచ్చు. చిన్నపిల్లలకి పుట్టుకతో కూడా క్యాటరాక్ట్ రావచ్చు. కొన్ని రేడియేషన్ వల్ల ఎక్కువగా యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా క్యాటరాక్ట్ రావచ్చు. సో ఇన్ని రకాల కారణాలు ఉంటాయి క్యాటరాక్ట్ అనే దాంట్లో. మనం ఎటువంటి క్యాటరాక్ట్ అనేది కనిపెట్టగలగాలి, కారణం ఏంటో కనిపెట్టగలగాలి. ఇది మనకి ట్రీట్మెంట్లో కూడా చాలా మనకి సహాయపడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళలో వచ్చే క్యాటరాక్ట్కి కొన్ని రకాల లెన్సులు సరిపోవు. సో మనం క్యాటరాక్ట్కి చేసే ట్రీట్మెంట్ ఏమిటి అంటే శస్త్రచికిత్స. సో ఆపరేషన్ చేసి క్యాటరాక్ట్ అంటే శుక్లాలు తీసేసి లెన్స్ పెడతాం. సో ఆ లెన్స్లో రకాలు, ఆ చికిత్సలో రకాలు అనేవి కూడా ఉంటాయి. దానికి మనకి కారణం తెలుసుకోవడం అనేది ముఖ్యం. రెండవది, క్యాటరాక్ట్ యొక్క లక్షణం బట్టి కూడా మనం దాన్ని డివైడ్ చేస్తాం. ముఖ్యంగా చెప్పాలి అంటే అందులో న్యూక్లియర్ క్యాటరాక్ట్ అంటాం. అంటే కంటి శుక్లాలు ఆ లెన్స్లో మధ్య భాగంలో వస్తే దాన్ని న్యూక్లియర్ క్యాటరాక్ట్ అంటాం. అదే దాని చుట్టూత బయట నుంచి వస్తే దాన్ని కార్టికల్ క్యాటరాక్ట్ అంటాం. సో ఇట్లా క్యాటరాక్ట్లో ఇన్ని రకాలు ఉంటాయి. ఇవి మనం టైమ్లీ టెస్ట్ చేయించుకొని, పరీక్ష చేయించుకొని కనిపెట్టగలిగితే ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా ఉంటుంది. క్యాటరాక్ట్ తర్వాత మనకి ఇంకొక కామన్గా మనం చూసేది గ్లాకోమా. ఈ గ్లాకోమా అనేది నీటి కాసు వ్యాధి అంటాం. సో దీన్ని ఒక సైలెంట్ కిల్లర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. గ్లాకోమా ఏమవుతుందంటే మనిషికి నొప్పి, బాధ ఏమీ తెలియకుండా సడన్గా చూపు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు మెల్లగా ఏ నొప్పి, ఏ బాధ లేకుండా మెల్లమెల్లగా చూపు తగ్గుతూ పూర్తి అంధత్వం కూడా వస్తుంది. సో ఈ గ్లాకోమా మనం ముందే కనిపెట్టడం చాలా అవసరం. సో ఎవరిలో ఎక్కువగా వస్తుంది గ్లాకోమా అనేది మనం చూసుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇది 40 పైబడ్డ వాళ్ళల్లో, అందులోనూ ఆడవాళ్ళల్లో. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీలో ఆల్రెడీ పేరెంట్స్కి కానీ, బ్రదర్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఫ్యామిలీలో ఉన్నా కూడా అది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ షుగరు, బీపీ నుంచి, అదేవిధంగా ఈ స్టెరాయిడ్స్ వాడకం వల్ల కూడా ఈ గ్లాకోమా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళల్లో మనం రెగ్యులర్ చెకప్స్, యాన్యువల్ చెకప్స్ చేయడము, అవసరమైతే 6 నెలలకు ఒకసారి చెకప్ చేయడము, ఈ గ్లాకోమా మొదటి దశలో కనిపెట్టడం అనేది చాలా అవసరం. గ్లాకోమా ట్రీట్మెంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి చూపు తగ్గింది అంటే గ్లాకోమాలో అది మళ్ళీ మనం వెనక్కి తేవడం దాదాపు అసాధ్యం అయిపోతుంది. సో మొదటి దశలో కనిపెట్టగలిగితే మనం 100% చూపు కూడా నిలిపే అవకాశాలు ఉంటాయి.